సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505518885. నమస్తే, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. సో మన ముందు ఉన్నారు భార్గవ్ దేవన్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేష్. జై చిన్న నమస్తే. ఈ వశీకరణం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున, దీని గురించి కూడా చాలా అసలు మనం కొన్ని ఛానల్స్ చూస్తే మీరు ఈ బొట్టు పెట్టుకోండి, లేకపోతే ఈ పని చేయండి, ఇమీడియట్ గా మీరు ఏది అనుకుంటే అది వశీకరణం అయిపోతుంది. ముఖ్యంగా ఇది ప్రభావం చేసేది ఆడపిల్లల మీద. దీనికి మీరు ఏమంటారు? లేదండి, అదంతా తప్పు. వశీకరణం అంటానే మన వాళ్ళు పోయేది అమ్మాయి అబ్బాయిని వశీకరణం చేసుకోవడం, లేదా వీరు వాళ్ళని వశీకరణ. అది కాదు. వశీకరణం అనేది ఎవ్రీథింగ్ దాంట్లో మనకు పాజిబిలిటీ ఉందని శాస్త్రం చెప్తుంది. ఇవి షట్క్రియల కిందికి వస్తాయి. ఈ వశీకరణము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము, పలాయనము, శాంతి, 6 ఉంటాయి. ఇవి దీని షట్ అంటే 6 ఈ క్రియలు అన్నమాట. వశీకరణం అంటానే అమ్మాయి అబ్బాయిదే కాదు, మీరు ఎనీథింగ్ మీరు యూ కెన్ అట్రాక్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల చదువు వస్తూ ఉండదు, ఆ పిల్లలు చేయలేరు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఆ చదువుని అట్రాక్ట్ చేయొచ్చు. ఇలా కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి, వాటి ద్వారా అట్రాక్ట్ చేయొచ్చు. ధనం ఏదో లాస్ ఉంటుంది, మనకు శాస్త్రం చెప్పిన విధంగానే చేస్తున్నాం. ఆ శాస్త్రం చెప్పిన విధి విధానాల్లో దాన్ని వశీకరణం చేసుకోవచ్చు. ఈ వశీకరణం రకరకాలుగా కానీ మనల్ని వశీకరణం అంటానే అమ్మాయి అబ్బాయి ఇదే. అయితే ఇందులో ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు చాలా మంది దాన్ని నెగటివ్ గా తీసుకుంటున్నారు అని అనుకుంటున్నాం కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడండి, ఇలాంటి త్రోవ పట్టిన వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ త్రో అట్ట పడతారు అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎవరిని మనం అనలైజ్ చేయలేము. ఫలిస్తుంది అని అంటారా వాళ్ళు ఇలాంటి? ఖచ్చితంగా. అంటే ఎందుకంటే శాస్త్రంలో ఉంది అంటే అది పక్కాగా జరుగుతుందని అర్థము. కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. అంతే. ఇప్పుడు దాంట్లో వైర్లో కరెంట్ ఉంది అంటే ఇక్కడ బల్బ్ పెడితే వెలుగుది ఎట్లా? ఇప్పుడు మనకి తెలిసి మనం వాళ్ళకి చెడు చేస్తున్నాం. ఇప్పుడు అవతల మనిషికి ఇష్టం లేదు కానీ మనం వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు కూడా ఫలిస్తుందంటారా? కాదు, దీనికి ఒక రూల్ ఉంటుంది. జాతకంలో చంద్రుడి పొజిషన్ ని బట్టి వాళ్ళ వశీకరణం అవుతారా లేదా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాము సీత ఉన్నారనుకోండి, రాము సీత మీద ఇష్టపడ్డాడు, వశీకరణం చేసుకోవాలని చేశాడు. వీడు వశీకరణం చేశాడు, ఆ అమ్మాయి పడలేదు. ఎందుకు అంటే ఆ అమ్మాయి జాతకంలో చంద్రుడి పొజిషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. జాతకంలో చంద్రుడి పొజిషన్ స్ట్రాంగ్ ఉన్నోళ్ళు వశీకరణం కారు. నాట్ ఓన్లీ అమ్మాయి, మీరు ఏదన్నా తీసుకోండి. కొంతమంది చూసారా, హిప్నటైజింలో ఎంత చేసినా హిప్నటైజ్ కార్ అంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఏదో వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లం. అట్లనే జాతకంలో కూడా చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళు వశీకరణం కాదు కదా, వాళ్ళ మీద ఏం ప్రయోగాలు చేసినా పని చేయవు. ఈ ఈ వశీకరణం గురించి వస్తే ఇట్లా రకరకాలుగా మన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ కేవలం ఒక సెక్ట్ ఇలానే అని చెప్పి అది పబ్లిసిటీ అయిపోయింది. అది కాక ఈ మధ్య మీకు వశీకరణం చేయబడను, ఆ దూరా ఈ దూరా, ఇది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇది సగము. ఎగ్జాక్ట్లీ, కమింగ్ టు దిస్ పాయింట్ కూడా ఈ మధ్యన అఘోరాల కల్ట్ ఎక్కువైపోయింది. మేము అఘోరాలం, మేము ఏ పూజలు చేస్తాం, మేము చేస్తే అయిపోతుంది ఇది అని. సో దీనికి ఏమంటారు? అంటే ఒక్కొక్కటి కొత్తగా స్టార్ట్ అవుతుంది. ముందు నుంచి ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, మనకి తెలిసేది కాదు. అఘోరాలు అంటే కాశీ టైంలో మేళాలప్పుడు అలా వచ్చేవాళ్ళు అంతే, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళదంతా వేరే ఉంటుందనే తెలుసు. కానీ ఇప్పుడు ఇంత సిద్ధి పొందిన వాళ్ళు మామూలు జనాల్లోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు నమ్మాలి అని అంటారు? నేనైతే అవి పెద్దగా దాని గురించి బిలీవ్ చేయనండి. ఎందుకంటే నిజంగా అట్లాంటి కావాల్సినోడు అతను ఎక్కడో ఈ హిమాలయాలే కొండ గుహలోనో ఉంటారు. వాళ్ళకి ఏదో అవసరం, వాళ్ళు ముక్తి కోరుకుంటుంటారు. ఈ బాహ్య ప్రపంచం ఇదంతా అవసరం లేదు వాళ్ళకి. నేను శుశ్రూష చేశారని చెప్పాను కదా, ఆ గురువు అనమాట, ఒక గురువు ఉన్నారండి కాశ్మీర్లో. ఆ గురువు కొన్ని విద్యలు నాకు నేర్పించాడు దశమహావిద్యల్లో. దశమహావిద్యలన్నీ అయిపోయిన తర్వాత దాదాపు అందులో నాకు 64 మహావిద్యలు నేర్పించారు ఆయన. కొన్ని మిలియన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో 64 మహావిద్యలు అయిపోయిన తర్వాత నేను చాలా అది ఎంతసేదం ఉంటుంది కదా, ఇంకా నేర్చుకోవాలి. సో నేను అడిగినప్పుడు తను నో చెప్పేశారు. ఇక చాలు, ఈ జన్మకి ఇది చాలు, నీకు అవసరం లేదు ఇక, నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తావో ఎట్లా చేస్తావో నీ చేతుల్లో ఇచ్చాను దాన్ని, అది నువ్వు ఎలా వాడుకుంటావో అనేది నీ ఇష్టము
అని చెప్పాడు. అట్లని చెప్పి ఆయన ఏం చేశాడు, కొంతమంది శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. ఇక తర్వాత ఇప్పుడు లేడు ఆయన ఎక్కడున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. మొన్న కూడా మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు కలిసే ప్రయత్నం చేశాం. ఇలా నిజంగా అట్లాంటి అనుకున్నోళ్ళు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారండి. ఇట్లాంటి అవసరం లేదు వాళ్ళకు. మరి ఎవరైతే ఈ అఘోరుల పేరు చెప్పి ఇట్లాంటి విచిత్రాలన్నీ చేస్తున్నారో మరి అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే ఫైనల్ గా ఇట్ లీడ్స్ టు మోక్ష. మోక్షం కావాలనుకున్నాడు ఈ సుఖాల్ని ఐహిక బంధాల్ని ఛేదించాల్సి ఉంటుంది. నువ్వు మళ్ళీ ఎందుకు దీనిలోకి వచ్చి ఇరుక్కుంటున్నావు అంటే నీకు ఇక్కడే ఒక నెగిటివ్ పడిపోయింది. ఇంకా నువ్వేమి అఘోరుడివి, అంతే కదా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఇది వర్కౌట్ కాదు. మరి నమ్మే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. మూఢనమ్మకం అంతే. ఇట్లాంటప్పుడే ఈ ఛానల్స్ వాళ్ళు ప్రబలిపోతుంటారు అన్నమాట. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఓం నమో వెంకటేశ్వర. జై చిన్నమస్తు.